అమెరికా వెనుజులా మధ్య యుద్ధము. ఈ వార్తలు మీరు వినే ఉంటారు. మొన్న రాత్రి చూడండి, జస్ట్ 6 అవర్స్ అండి, 6 గంటలు. ఈ 6 గంటల వ్యవధిలో మీకు 800 టన్నుల వెండి, సిల్వర్, మీకు ఒక కార్గో షిప్ ఏమో రష్యా వైపు, ఇంకొక కార్గో షిప్ చైనా వైపు వెళ్ళిపోయాయి. అంటే వీళ్ళు రావడము, ఈ సిల్వర్ను తమ విమానాల్లో ఎక్కించుకోవడము, వీళ్ళు తిరిగి వెళ్ళిపోవడం. ఒక విమానం మాస్కో వెళ్ళింది, ఇంకొక విమానం బెయిజింగ్ వెళ్ళింది. సో ఇప్పుడు అమెరికా వాడు ల్యాండ్ అయ్యాడు. సో ల్యాండ్ అయ్యి వాళ్ళ అధ్యక్షుడిని, అతని భార్య, వీళ్ళని అరెస్ట్ చేసి ఇవాళ మ్యాన్హాటన్ కోర్టులో మేము ప్రొడ్యూస్ చేయబోతున్నాము. అంతవరకు డెల్సీ రోడ్రిగ్స్, సో ఈవిడ ఎవరు అంటే వెనిజులా యొక్క వైస్ ప్రెసిడెంట్, ఈవిడే పాలన చెయ్యబోతుంది. అమెరికా చెప్పినట్టే ఈవిడ నడుచుకోవాలి. డెల్సీ, నువ్వు నేను చెప్పినట్టే నడుచుకోవాలి. సో ఇదంతా మీరు గమనించారనుకోండి. ఒక పాకిస్తాన్లో అదే జరిగింది, బంగ్లాదేశ్లో అదే పరిస్థితి, సిరియా, ఇవాళ వెనిజులా. అంటే బలహీనమైన దేశాలను మేము బలవంతులమని చెప్పి ఇలా దాడులు చేయడం. ఇప్పుడు వ్లాదిమిర్ పుతిన్ గారు ఏమన్నారు, వెనిజులాను మేము డిఫెండ్ చేస్తాము అన్నాడు కదా. సో ఆయన సింపుల్గా ఏం చెప్పాడు, నీ దేశంలో ఉండే వనరులను కొల్లగొట్టడానికే అమెరికా వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ వీళ్ళందరూ అనుకునే ఆయిల్స్, ఈ ప్రపంచంలో హయ్యెస్ట్ రిజర్వ్స్ వెనిజులాలోనే ఉంటుంది కదండి ఆయిల్స్. సో దానికోసమే అమెరికా వాళ్ళు వస్తున్నారు అనుకున్నారు. కాదండి, ఫ్యూచర్ అంతా కూడా సిల్వరే. ఎందుకండి సిల్వర్ అంటే, మొన్న మాట్లాడాం మీకు సోలార్ ప్యానల్స్. సో ఇందులో హయ్యెస్ట్గా సిల్వర్ని వాడతారు. రేపు అంటే ఇక్కడ నుంచి ఒక 5 to 10 years మీరు చూసారనుకోండి, ఎక్కడ చూసినా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. కొన్ని వాహనాలలో ఆ బ్యాటరీలో మీరు చూసారనుకోండి 1 kg సిల్వర్ను వాడబోతున్నారండి. 1 kg వెండి ఉంటుంది. సో ఆ సిల్వర్ యొక్క డిమాండ్ని మీరు చూసారనుకోండి, బంగారానికి సమంగా మీకు వెండి యొక్క ధరలు ఉంటాయి. సో ఇప్పుడు వెనిజులా నుంచి 800 టన్నుల మీకు వెండి అనేది రష్యా, చైనా వెళ్ళిపోయింది అంటే అమెరికా వాడికి ఏమీ అర్థం కావడం లేదు. వస్తే ఖజానా ఖాళీ, అక్కడ ఏమీ లేదు. సో ఇది డొనాల్డ్ ట్రంప్కి షాకింగ్. అంటే మనము కొల్లగొడదాము అని చెప్పి వెనిజులా వెళ్తున్నాము, ఆల్రెడీ రష్యా, చైనా వాళ్ళు వచ్చి ఈ పని చేసి వెళ్ళిపోయారు. వీళ్ళ పని ఇదేనండి. సూపర్ పవర్స్ అంటారు, అగ్రరాజ్యాలు అంటారు. వీళ్ళు ఏం చేస్తారు, తక్కిన వాళ్ళ వనరులను కొల్లగొడతారు. వెస్టర్న్ కంట్రీస్ అంటేనే ఇప్పుడు రష్యాను, చైనాను మనం అనడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు, మాధురోకి చెప్తున్నారు, అమెరికా వాళ్ళు వస్తారు, నిన్ను అరెస్ట్ చేస్తారు, తీసుకువెళ్తారు, మ్యాన్హాటన్ కోర్టులో ప్రశ్నలు అడుగుతారు, ధైర్యంగా జవాబు చెప్పు, మా లాయర్లు ఉంటారు, వాళ్ళు నిన్ను డిఫెండ్ చేస్తారు, తరువాత నిన్ను విడిచిపెడతారు, మళ్ళీ నువ్వు వెనిజులా వెళతావు. కానీ ఇంతలోగా నీ దేశంలో ఉండే సిల్వర్ ఇదంతా కూడా అమెరికా వాడు ఎత్తుకెళ్ళిపోతాడు. ఇదే కదండి ఇప్పుడు భారత్ విషయంలోనే అదే కదా చేశాడు. ఇప్పుడు అడిగారనుకోండి, ఇదంతా 200 ఏళ్ల క్రితం అండి. కాదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, అలాంటిది ఏమీ లేదండి. మీరు వార్తాపత్రికలు, టీవీ ఛానల్స్లో చూసేసి ఇదే నిజము అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. మొన్నటికి మొన్న కూడా ఈ దేశంలో ఇది జరుగుతూనే ఉంది. ఇప్పుడు మోదీ లేకపోతే, ఇది ఒకటే క్వశ్చన్ అండి, మోదీ లేకపోతే ఏం జరుగుతుంది? ఇప్పుడు అనంతపూర్, బళ్ళారి అంటారు సరిహద్దులు, మీకు 1000 టన్నుల రేర్ ఎర్త్ మినరల్స్ చైనా వెళ్ళడము, అక్కడ వాళ్ళు శుద్ధి చేయడము, మళ్ళీ భారత్లోనే అమ్మడం. ఇది మొన్న వరకు కూడా వీళ్ళు చేస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు వెనిజులా గురించి మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ లూటింగ్ అండి, ఇది లూటింగ్. ఈ లూటింగ్ భారత్లో మీకు జరుగుతూనే ఉంది. కాబట్టి మన మీద ఎక్సెప్షన్ ఇదేదో అమెరికా, రష్యా, చైనా వాళ్ళు పడుతున్న బాధలు, వాళ్ళ యుద్ధాలు, నో, ఇక్కడ కూడా అదే జరుగుతుంది. సో ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ లేదు, బలహీనంగా ఉన్నారు. వీళ్ళు ఇచ్చే డబ్బు కోసరము ఏముంది, డబ్బు తీసుకొని ఓట్లు వేద్దాం అనుకుంటే మీకు ఈ దేశాలలాగే మనం కూడా ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా లేదండి, పరిస్థితి అలా లేదు. ఇప్పుడు మీరు సింపుల్గా మోదీ గారిని అడగొచ్చు, ఏంటయ్యా నీ ప్రాబ్లం? మేము వచ్చాము ఇక్కడ ఈ దేశంలో లూట్ చేయాలని వచ్చాము, నీకు ఎంత కావాలి? ఒక 50 కోట్లు కావాలా, 100 కోట్లు కావాలా, తీసుకో, ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నావు అడిగారు అనుకోండి. నాకు పిల్లా జల్లా లేరండి, కుటుంబమే లేదు, నేను ఎవరి కోసం పోగు చేయాలి?
ఇప్పుడు వాళ్ళు అంటే వాళ్ళ పిల్లలు, అబ్బాయి ఉంటుంది, అమ్మాయి ఉంటుంది, మనవులు ఉంటారు, వాళ్ళ సంతతి, వాళ్ళందరి కోసము వాళ్ళు పోగు చేస్తారు, దేశాన్ని దోచుకుంటారు. నేనేం చెయ్యాలి? నేను ఎవరి కోసం పోగు చెయ్యాలి అడుగుతాడు కదా. కాబట్టి ఇప్పుడు అమెరికా వాళ్ళు వచ్చి ఏమారిపోయారండి. ఖజానాకు వెళ్ళారు, అక్కడ మీకు సిల్వర్ లేదు. దాంతో ఒక్కసారిగా ఎక్కడికి పోయిందంటే ఏముందండి, రాత్రికి రాత్రి రష్యా విమానాలు, చైనా విమానాలు వచ్చి మొత్తం సిల్వర్ని తీసుకెళ్ళిపోయారు. సో ఇది ఇవాళ డొనాల్డ్ ట్రంప్కి మింగుడు పడ్డం లేదు. అంటే మీకు ఇలాగ ఇతను ఎన్నో దేశాల మీద, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అమెరికాలో ఒక వస్తువు దొరకడం లేదు. మీకు లాక్డౌన్ టైంలో గుర్తుందా, వాళ్లకు యాంటీబయాటిక్స్కి కావలసిన మందులు లేవండి, స్కేర్సిటీ వచ్చింది. ఇమీడియట్గా భారత్కి ఫోన్ చేసి నేను నీ మీద యుద్ధమే ప్రకటిస్తాను, ఈ మందులు నాకు కావాలి. అరే దీనికి ఎందుకురా యుద్ధాలు, నీకు మందుల అవసరము, తీసుకోపో అని మనం ఇచ్చాం. ప్రతి ఒక్క దేశం విషయంలో ఇలాగే. ఆ రోజుల్లో మీకు ఆయిల్ రిజర్వ్స్ లేనప్పుడు ఇరాక్ మీద యుద్ధము అన్నారు, అవునా? సిరియాతో ఒక సివిల్ వార్ అని గత 14 ఏళ్ల నుంచి వీళ్ళు ఇదే చేస్తున్నారు. ఇప్పుడు ఈరాన్ విషయంలో కూడా, మీకు ఈరాన్ విషయంలో కూడా ఇప్పుడు ఈ పెద్ద తలకాయ పడిపోతే వాళ్ళ ఆయిల్ రిజర్వ్స్ని అంతా కూడా అమెరికా వాళ్ళు తమ కంట్రోల్లో పెట్టుకుంటారండి. ఆఫ్ఘనిస్తాన్ ఏముంటుందండి, ఆఫ్ఘనిస్తాన్లో ఏముంటుంది, మీకు దగ్గర 11,000 కోట్ల బంగారాన్ని న్యూయార్క్ గోల్డ్ వ్యాలెట్లో వీళ్ళు దాచుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ బంగారం అండి అది. మళ్ళీ వాళ్ళ అకౌంట్స్, వాళ్ళలో చాలామంది ఆ రోజుల్లో ఉండేవాళ్ళు కదా, ఇంకా ఒసామా బిన్ లాడెన్కి కూడా అమెరికాలో బ్యాంక్ అకౌంట్స్ ఉండేవి కదా, టోటల్గా వీటిని ఫ్రీజ్ చేశారు. సో అవంతా కలిపితే ఇంకొక 10,000 కోట్లు. సో ఇంతంత డబ్బు ఆస్తులను వాడు ఫ్రీజ్ చేసి నాది అని చెప్తాడు. ఇప్పుడు వీడు ఆఫ్ఘనిస్తాన్కి బంగారాన్ని తిరిగిస్తాడా, మనకిచ్చాడా? ఇప్పుడు మనం 32 ట్రిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ గోల్డ్ అంటున్నాము. మొన్న మిత్రుడు కాదండి 45 ట్రిలియన్ అంటున్నాడు. మరి ఒక బంగారు ముక్క మనకి పంపించాడా? పంపడు. లూటింగ్ చెయ్యడము అనేది వీళ్ళ బ్లడ్లోనే ఉంటుందండి. సో ఇవాళ వెనుజులా ఒక బలహీనమైన దేశం, ఇరాక్ అయిపోయింది, మీకు తర్వాత సిరియా అయిపోయింది, ఈరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు వెనుజులా మీద పడ్డారు. కానీ పుతిన్ గారు ఎంత తెలివైన వాడు, రాత్రికి రాత్రి తన విమానాన్ని పంపించాడు, మొత్తం 800 టన్నుల సిల్వర్ను తీసుకొని వెళ్ళిపోయాడు. మరి ఇక్కడ తను మాత్రమే చేశాడంటే బాగోదు కదా, కాబట్టి చైనాను కూడా ఇందులో కలిపాడు. ఇప్పుడు అమెరికా వెతుకుతుంది ఎవరి మీద మనము యుద్ధము చెయ్యాలి. ఎలాగో డొనాల్డ్ ట్రంప్కి నోబెల్ బహుమతి రాదని అర్థమైపోయింది. ఇప్పుడు ఇతని అసలు స్వరూపం దేశాల మీద పడ్డం, నా దగ్గర ఫలానా లేదు. ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ లేవు కదా, నువ్వు వెళ్ళి చైనా మీద యుద్ధం ప్రకటించవచ్చు కదా. ఈ ప్రపంచంలో హైయెస్ట్ సిల్వర్ ఎవరి దగ్గర ఉంటుందండి? చైనా వాడి దగ్గరే ఉంటుంది. మరి వాడి మీద యుద్ధం ప్రకటించవచ్చు కదా, చెయ్యగలవా? భారత్ మీద చెయ్యొచ్చు కదా, కుదురుతుందా? ఇవాళ అందరూ అదే అంటున్నారు. ఇండియా మీద కూడా అమెరికా యుద్ధము ప్రకటిస్తే ఆశ్చర్యపోవడానికి లేదు. కానీ అలా జరిగే అవకాశము ఉంటుందని మీకు అనిపిస్తుందా? వీళ్ళ పని చెయ్యగలరా? ఇవాళ మనము ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశం అండి. రష్యా కన్నా చైనా కన్నా మనం పవర్ఫుల్ అని చెప్పి అందరూ మాట్లాడుతున్నారు. అంటే రష్యా ఆయుధాలు ఉండొచ్చు, కానీ వాటిని వాడే విధానము భారతీయులకే బాగా తెలుసు అంటున్నారు. అలాంటప్పుడు వెనుజులాలో ఉండే సిల్వర్ మాయం అవ్వడము, అయ్యో ఇది నా చేతుల్లో నుంచి పోయిందే అని డొనాల్డ్ ట్రంప్ అప్సెట్ అవ్వడము, ఇప్పుడు ఏ దేశం మీద నేను యుద్ధము చెయ్యాలి, టోటల్గా డైవర్ట్ చేయడం. అమెరికాలో ఉండే సమస్యలను అంతా డైవర్ట్ చేయాలి అంటే ట్రంప్ గారు ఒక గొప్ప హీరో అండి, చాలా గొప్ప యుద్ధ వీరుడు. వెనుజులా లాంటి దేశం మీద యుద్ధము ప్రకటించేము, వీఆర్ సో వెరీ గ్రేట్, ఇది చెప్పుకోవడానికే పనిచేస్తున్నారు. మరి ఈ సిల్వర్ ఫ్యూచర్ అంతా సిల్వర్ అని అందరూ మాట్లాడుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? మీకు 800 టన్నులు అంటే ఇట్స్ హ్యూజ్ కదండి. దీన్ని రష్యా చైనా వాళ్ళు ఇలా ఎత్తుకెళ్ళిపోయారంటే అమెరికా వాడు ఏం చేయగలడు? ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.